తెలిసిన తర్వాత ఎలా మాట్లాడాలో నేను చదవలేదు. అదృష్టం. ఎందుకంటే ఇటు దిగకపోతే సామాన్యంగా కష్టం. ఈ మధ్యన మాకు వచ్చిన పేషెంట్ పైన బిల్డింగ్ పైన నుంచి పడ్డ ఒక మేసన్ బిల్డింగ్ నుంచి పడిన తర్వాత కింద ఉన్న ఐరన్ రాడ్స్ మీద పడ్డాడు. అప్పుడు ఆ షార్ప్ ఆబ్జెక్ట్ త్రూ అండ్ త్రూ ది స్కల్ బోన్ అనమాట. ఒక సైడ్ నుంచి ఎంటర్ అయ్యి ఇంకో సైడ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇది లోపల ఉన్న బ్రెయిన్ అంతా ఇంజూర్ చేసుకుంటూ వెళ్ళింది. ఇటువంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సాధారణంగా బై క్యూరియాసిటీ ఎవరైనా పుల్ చేసేస్తే ట్రై చేస్తారు. ఇది చేయకూడదు. ఎందుకంటే పుల్ చేసినప్పుడు మనం జరిగిన డ్యామేజ్ కన్నా ఎక్కువ డ్యామేజ్ చేయొచ్చు. ఆ జరిగినప్పుడు కొత్త డ్యామేజ్ ఏమైనా ఉంటే మనం రెక్టిఫై చేయడానికి ఏమి ఉండదు, అక్కడ అవకాశం ఉండవు. సో ఏంటంటే నార్మల్గా పేషెంట్ని స్టెబిలైజ్ చేయాలి. పల్స్ బాగుందా, బ్రీతింగ్ బాగా తీసుకుంటున్నారా అన్నీ చూసి నెమ్మదిగా ఆ ఆబ్జెక్ట్తో పాటు ఎలా ఉన్న ఆబ్జెక్ట్ని అలాగే పేషెంట్ని ఆ ఆబ్జెక్ట్తో పాటు తీసుకురావాలి హాస్పిటల్కి. హాస్పిటల్లో స్టెబిలైజ్ చేసి అప్పుడు ప్లాన్ చేస్తాం అనమాట, ఏం సర్జరీ చేయాలి ఇలాగని. ఈ పేషెంట్ని వారి సహాయకులు అలాగే చేశారు. ఏంటంటే వాళ్ళు తీయడానికి వాటికి ఏం ప్రయత్నించాల. అదే పేషెంట్ని జాగ్రత్తగా స్టెబిలైజ్ చేసి వాళ్ళు హాస్పిటల్కి తీసుకురాగలిగారు. కాబట్టి మనం ఈ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి అగైన్ వి డిడ్ ఎ గుడ్